ఏం చూస్తుండే అఖిల్గాడు ఇంత దీనంగా? నాకు తెలిసి ఏదో చదువుకునేది చూస్తున్నట్టు మంచిగా. నా కొడుకు బుద్ధిమంతుడు. అఖిల్ పెట్టా ఏం చూస్తున్నావు? చెప్పు మమ్మీ. ఏదో చదువుకునేది చూస్తున్నావు అనుకున్నా, మంటల వీడియో చూస్తున్నావేమ్రా? మమ్మీ మమ్మల్ని చలి పెడుతుంది మమ్మీ, అందుకని అట్లా యూట్యూబ్ లా మంటల వీడియో పెట్టుకొని కాపుకుంటున్నా మమ్మీ. నేను మస్తు చలి పెడుతుంది. దేవుడు దున్నపోతంత బాడీ ఇచ్చిండు కానీ తెలివి ఇవ్వలేడేమ్రా. వీళ్ళకంత తెలివి కూడా ఇవ్వలేదు నీకు. మరి ఏం చేయాలి మమ్మీ? ఇంట్లో హీటర్ లేదు, ఏం లేదు, ఓన్లీ ఫ్యాన్లే తిరుగుతున్నాయి. మొత్తం చలి పెడుతుందని నేను ట్యాబ్లా మంటలు పెట్టి కాపుకుంటురా. ఇది మెచ్చకుండా తెలుసా నిజంగా? ఏదైనా పనికొచ్చేది చూడరా, ఏదైనా పనికొచ్చేది చూడు. బంద్ చేయ మంటలు. సరే మమ్మీ సరే, నువ్వు కూడా కాపు, నీకు కూడా బాగా వస్తుంది. మూతి పనులు రాలుతాయి, బంద్ చేయి. ఈ చలి పెట్టుడేమో కానీ కళ్ళు వస్తున్నాయి, నెత్తిని వస్తుంది. మమ్మీ మమ్మీ ఏది ఏదిరా? ఏమంటా మమ్మీ? అబ్బా ఒక దిక్కు నెత్తిని వస్తుంది, కళ్ళు కూస్తున్నాయి అంటే నీదొకటేంద్రా? ఇంకా తలనొస్తుందా? మమ్మీ గురించి పట్టించుకోవా? అడుగుడు పాపమైంది నీకైతే. ఎప్పుడు తిండికోలేనా నేను? మమ్మీ ఏం చేయలే అంటున్నావుగా, ఇప్పుడు నీకోసం ఒకటి తెచ్చిన నేను, చూడు ఇప్పుడు. ఇగో మమ్మీ నీకోసం తెచ్చిన చూడు, అగారో వారి సుప్రీం ఐ మసాజర్. ఏంద్రా ఇది ఇట్లుంది? దీని వల్ల నీకు ఐ స్ట్రెయిన్ అయినా సరే, లేదా హెడ్ ఏక్ అయినా సరే, ఫుల్ స్ట్రెస్ ఉన్నా సరే, నీకు మస్తు అంటే మస్తు రిలీఫ్ వస్తుంది మమ్మీ. ఫుల్ రిలాక్స్ గా ఫీల్ కావచ్చు నువ్వు. బాగుంది. ఇప్పుడు నీ కళ్ళకి వస్తుందా రాదని టెన్షన్ లేదు, ఎందుకంటే దీన్ని అట్లా డిజైన్ చేసిన మమ్మీ. హెడ్ ఏ సైజ్ ఉన్నా సరే ఇది కళ్ళకి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. దీంట్లో 5 మోడ్స్ ఉన్నాయి. ఇంకేంద్రా సెట్ కదరా మమ్మీ? దీంట్లో 2 ఎయిర్ కంప్రెషన్ ప్రెషర్ ఆప్షన్స్ ఉంటాయి, లో ఇంకా హై. ఇంకా దీంట్లో 2 హీట్ ఆప్షన్స్ ఉన్నాయి, లో హీట్ ఇంకా హై హీట్ అన్నమాట. మంచి పని చేసినారా? దీంట్లో ఇన్బిల్ట్ మ్యూజిక్ వస్తుంది మమ్మీ, దాంతో పాటు ఇన్బిల్ట్ బ్లూటూత్. నువ్వు ఇది పెట్టుకున్నప్పుడు మంచిగా రిలాక్స్, నీ ఇష్టం వచ్చిన పాటలు కూడా వినొచ్చు. అండ్ వాల్యూమ్ 5 లెవెల్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి రీఛార్జ్ చేయడానికి టైప్ సి యూఎస్బి పోర్ట్ కూడా వస్తుంది. అండ్ ఇట్ కమ్స్ విత్ 28 వాట్స్ పవర్ మమ్మీ. యూజ్ అయితే చాలా ఈజీ మమ్మీ, అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ 180 డిగ్రీ మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. దీని వల్ల మనము ఎక్కడికన్నా క్యారీ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వెరీ పోర్టబుల్ కాబట్టి. దీని వల్ల మన బ్లడ్ ఫ్లో అనేది ఐస్ దగ్గర ఇంప్రూవ్ అవుతుంది మమ్మీ. అరే మస్తు ఉందిరా ఇది. మంచిదిగా నేను తెచ్చింది. అరే మంచిగా అనిపిస్తున్నా కళ్ళకి ఇది. ఆహా ఎంత రిలాక్స్ గా ఉందో ఇది. నాకు తెలుసు. సరే నేను రిలాక్స్ అవుతాను, నువ్వు పోయి వంట అయిపో. సో ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి పర్చేస్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకు అక్కి అట్లా నార్మల్ ఎందుకు పెట్టినావు? మంచి సినిమాలు పెట్టు. చూడరా స్వామి, ఇప్పుడు ఏం సినిమాలు కావాలి నీకు? అయినా కూడా ఇట్లాంటి సల్ల సినిమాలు పెట్టు, చలికాలంలో బాగుంటాయి చూడనీకే. సల్ల సినిమాలా? ఏందో అవి పెట్టు. ఐసేజ్ 1, ఐసేజ్ 2, స్నో బియర్, ఐస్ వరల్డ్. అమ్మో సౌమ్య, అలా టీవీలో చూసినా కూడా నాకు ఇలా చలి పెట్టేటట్టు ఉంది. అసలు సినిమాలు చూడవద్దు స్వామి మనము. గమ్మున నాకు ఆ రిమోట్ ఇక్కడి, నేను వేరేది పెడతా. మంచిగా వేడి ఏమైనా ఉంటే పెడతా, మంటలు పెడతా ఇక్కడి. తీసుకో. అబ్బా సౌమ్య, చేతులు టచ్ చేయకుండా ఇయ్యలేవా నువ్వు రిమోట్ని? చల్లి పెడుతుంది ముందే. నీ చేతులు రిమోట్ కూడా చల్లగా అయింది. బ్యాడ్ ఫెలో, చల్లి ఫెలో. అక్కి నీకు ఈ చలికాలంలో ఏమేమి తినబుద్ధి అవుతుంది? చలికాలంలో వేడి పకోడీలు సౌమ్య, ఇంకా వేడి జిలేబీలు, ఇంకా వేడి మిర్చి బజ్జీలు, ఇంకా పునుగులు. ఇంకా ఈ చలికాలంలో అయితే మంచిగా ఇట్లా వేడి పానీపూరి బండికి పోయి కట్లెట్ తినిపోతే సౌమ్య. ఇంకేం సౌమ్య, వేడి అన్నంలా అట్లా నెయ్యి వేసుకొని అచ్చారు కలిపి తింటుంటే ఉంటుంది చూడు. ఈ చలికాలంలో మజా వస్తుంది. చదువుతావేంది? నీకు నచ్చా ఇవన్నీ?
ఇంకా నేను చెప్పా నీకేం తినిపోతే చెప్పు. ఐస్ క్రీమ్ చల్ల చల్ల ఐస్ గోలా ఐస్ క్రీమ్ ఐస్ గోలాడా వస్తుంటాయి చలికాలంలో. మంచిగా ఉంటాయా? మస్తు ఉంటాయా? మమ్మీ అక్కడ చూడు ఏమంటుంది. ఐస్ క్రీమ్ అంట మమ్మీ. ఐస్ క్రీమ్ ఐస్ గోళాలు వా పునుగులు ఐస్ క్రీమ్ అంట మమ్మీ. చూసుకో మాట్లాడుకో. మిర్చి బజ్జీ చలికాలంలో మిక్స్ వెయిటింగ్ జెండు బామ్ వెయిటింగ్ వేడి నీళ్ళల్లా బాగుంటుంది కదా. బాయ్ చలికాలం ఎప్పుడు పోతుందో ఏమో. ఏం చూస్తున్నాడు ఇంత దీనంగా? వేసినందుకు అట్లా చూస్తున్నావు? మమ్మీ ఏసీకి కూడా ఫీలింగ్స్ ఉంటాయొచ్చు కదనే. ఫీలింగ్సా? ఏసీకి ఫీలింగ్స్ ఎందుకుంటాయిరా? అవే మమ్మీ, లేకపోతే చూడు మమ్మీ, మనం ఎండాకాలంలో ఏసీ కావాలని ఎంత తలాడతాం మమ్మీ. అదే చలికాలంలో అయితే ఏసీని దేకని కూడా దేకం మమ్మీ. అవురా, నిజమే చెప్పినావు నువ్వు. ఎండాకాలంలో ఏసీ ఏడుంటే ఆడ పోయి కూర్చుంటాము, ఏటీఎంలలో కూర్చుంటాము, కావాలని షాపింగ్ మాల్లలో తిరుగుతాము, ఈ షాప్లలో పోతాము, ఏసీ కోసం ఎంత తలాడతాము. అదే చలికాలంలో ఏసీ అసలు దేకని కూడా దేకం, అట్లా మూలకు పడేస్తాం. పాపం అది ఎంత ఫీల్ అవుతుందో వచ్చు. పాపం ఏసీ మస్తు బాధ వస్తుంది మమ్మీ నాకు ఏసీని చూస్తే. అసలు దాన్ని ఎవ్వరు అరే ఇంట్లో ఏసీ ఉందా, అయ్యో మన ఇంట్లో ఏసీ ఉందని పట్టించుకోరు కూడా పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు దాన్ని అయితే. మళ్ళీ సమ్మర్లో అయితే ఏసీలన్నీ ఎగబడి కొంటారు. అదేంది రేట్ ఎక్కువన్నా సరే పోయి కొంటారు. అదే వింటర్ సీజన్లో అయితే పాపం తెచ్చిపెట్టిన పుణ్యం లేదు ఏసీ అయితే. అంతెందుకు, ఏసీ లేకపోతే నేనే వండుకోను. మస్తు అంటే మస్తు బాధ అవుతుంది మమ్మీ ఆ ఏసీని చూస్తుంటే. నేను ఇప్పుడు చూడు దాన్ని పట్టించుకుంటానే లేను నేనైతే. పాపం మమ్మీ కదా ఏసీ, నీకు కూడా బాధేస్తుంది కదా. పాపం ఏసీ. అఖిల్గా ఒక పని చేద్దాం, ఏసీ ఆన్ చేద్దామా? ఏ ఊక మమ్మీ, నేనేదో బాధపడుతున్నా అని చెప్పిన, అంతేగాని ఏసీ ఆన్ చేయమనిలేను నేను. జస్ట్ దాన్ని చూసినా బాధ చేసింది అంతే. ఏసీ లేకు ఊకో. ఏసీ గురించి అంత మాట్లాడి ఫీలింగ్స్ అవి ఇవి అంటివి, బాధపడుతీవి, అవి చెప్తీవి ఇవి చెప్తీవి. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తా అంటే అంటావేమ్రా? ఓబ్బో, జస్ట్ నేను ఫీల్ అయినా నీకు ఫీల్ చేపించిన అంతే. ఒక ఏసీ ఆన్ చేస్తామంటే ఏసీ ఉండాలా అలా నేను మనిషి. ఛీ, ఏం దేడి దిమాకు కదనేరా నువ్వు? నీతోటి కూర్చున్నా చూడు. ఛీ, చలి పెడుతుందా? నాకు కూడా అట్లే ఉంటే ఈపీదా చలి పెడతా ఈపీదా. నా ఫేవరెట్ సీరియల్ ఇదైతే. మమ్మీ టీవీ చూస్తుంది, నేను ఈ గ్యాప్లా చల్లనీళ్ళు తాగుతా, థమ్స్అప్ ఉంది థమ్స్అప్ కూడా తాగుతా. ఏ సౌమ్య, అన్నీ చూస్తున్నా నేను. ఏం లేదు మమ్మీ, ఏం లేదు. ఫ్రిడ్జ్లోకి కరేపాకు తీసుకుంటున్నా. చల్లిని తాగినావో ఫ్రిడ్జ్ లేచుకు తాళం వేస్తా నిన్ను. మమ్మీకి అయితే నెత్తికి కూడా కళ్ళు ఉన్నట్టున్నాయి నిజంగానే. మమ్మీ జల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని రా మమ్మీ. తీసుకొస్తున్నా బెట్టా, తీసుకొస్తున్నా. ఏం చేసినావు మమ్మీ బ్రేక్ఫాస్ట్లో? ఏం చేసినావు? వేడి వేడి రొట్టెలు చేసినారా, అందుకే రొట్టెలు తీసుకొచ్చిన. ఈ చలికాలంలో వేడి వేడి రొట్టెలు తినాలి. రొట్టెలా? ఒంటికి మంచిది. అవునా మమ్మీ? సరే మమ్మీ రొట్టెలే తింటా. సూపర్ టేస్ట్. మమ్మీ లంచ్ ఏం చేసినావు? జల్దీ తీసుకురా, ఆకలి అవుతుంది ముందే. తెస్తున్నారా నీకోసం లంచ్ తెస్తున్నా. చేసినావా? ఏం చేసినావు మమ్మీ వేడి వేడిగా? ఏం చేసినావు?
వేడి వేడి రొట్టెలు చేసిన. రొట్టెలా? పొద్దునే కదా రొట్టెలు తిన్నా, మళ్ళీ ఎందుకు చేసిన ఇప్పుడు రొట్టెలు? ఏ పిచ్చోడా, అన్నం తింటారా? చలికాలంలో వేడి వేడి రొట్టెలు తినాలి. అవునా? ఒంటికి మంచిది, వేడిగా ఉంటుంది. తీసుకురా రొట్టెలు తింటా. పొద్దున్న రొట్టెలు అయితే కావు కదా ఇవి. ఓకే, ఇదేమో పొద్దున రొట్టెలు, మధ్యాహ్నం కూడా రొట్టెలా? మమ్మీ డిన్నర్ టైం అయింది, జల్దీ డిన్నర్ తీసుకురా. తెస్తున్నా నీకోసం స్పెషల్. థ్యాంక్స్ మమ్మీ. ఏం చేసినావు? పొద్దున రొట్టె, మధ్యాహ్నము రొట్టె, ఇప్పుడు రాత్రికి కూడా రొట్టె. 3 పూటలు రొట్టెలు తింటే పైకన్లు పెడుతుంది. నీకు తెలుసా ఆ మాట? తెలుసా? అరే ఓ, ఈ చలికాలం రొట్టెలే తినాలి, వేడి వేడి. ఎంత వేడి ఉంటే ఏం చేస్తాం మమ్మీ చెప్పు? ఏం చేయాలి చెప్పు? నేను 3 పూటలు రొట్టెలు తిని ఏమవుతుంది చెప్పు? నా కడుపు, నా డైజెస్టివ్ సిస్టమ్ ఖరాబ్ అవుతుంది, మొత్తం పేగులకి పిండి అంటుకుంటుంది. నీకు తెలుసా? అరే నువ్వేమన్నా అనుకోరా, 3 పూటలు రొట్టెలే పెడతా, నేను అన్నం మాత్రం పెట్టాను. అమ్మ నా మాటిను, నాకు రొట్టె వద్దు, అన్నం తీసుకొని రా ప్లీజ్. దయచేసి అన్నం తీసుకురా. సరే ఇప్పటికైతే తిను. తింటా. రేపటి నుంచి పొద్దున రొట్టెలు చేయకు, వేరే చేయమని చెయ్యి. సరే ఇప్పటికైతే ఇది తిను, రేపు నుండి ఏం చేయను. వద్దు నాకు జొన్న రొట్టె కూడా వద్దు, నాకు ఉపాసం పడతా నేను. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఇట్లాంటి వింటర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి కదా మమ్మీ? అవును, నాకైతే ఇట్లా రొట్టెలు పెడతానే ఉంటారు 3 పూటలు. అంతే. బాయ్ బాయ్. లైక్ చేయండి guys, నా రొట్టెల కోసం మన లైక్ చేయండి. లైక్ చేయండి. బాయ్ బాయ్.